అట్లా కాదు, మీరు బీహార్కి వెళ్ళి పోటీ చేస్తారు, యూ హ్యావ్ టు రియలీ ఫైట్, బికాజ్ యూర్ ఫైటింగ్ అ కాంబినేషన్. ఎవరు? యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ అండ్ ఇక్కడ బీజేపీ చూడండి, ఇప్పుడు కూడా సీమాంచల్ రీజన్లో మ్యాక్సిమం సీట్లు బీజేపీ తీసుకెళ్ళిపోయారు, అంటే ఎన్డీఏ కంబైన్. ఎలా సాధ్యపడిందండి అది? ముస్లిం డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్లో బీజేపీ విజయం. అక్కడ ఏం చేశారంటే ముస్లిం డామినేటెడ్ అని చెప్పడానికి 2-3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, కిషన్గంజ్ ఒకటి, ఆర్ఆర్ఏ ఒకటి. మిగతా కాన్స్టిట్యున్సీలో 20% ఉన్నారు. 20% ఓట్లు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ముస్లిం క్యాండిడేట్స్ పెడతారు, బీజేపీ పెట్టలేరు. సో ఏం చేశారు, ఆ సీట్లు జేడీయూకి ఇచ్చేశారు, ఎల్జేపీకి ఇచ్చేశారు. వాళ్ళు క్యాండిడేట్ పెట్టుకున్నారు. ఇన్ఫాక్ట్ దాని నుంచి క్యాండిడేట్ కూడా గెలిచారు అనుకుంటా. ఒకటి వన్ క్యాండిడేట్ ఇస్ వన్, ముస్లిం క్యాండిడేట్ ఇస్ వన్. ఆ స్ట్రాటజీ అన్నమాట. మిగతా చోట్లలో బీజేపీయే హిందూ క్యాండిడేట్స్ని పెట్టి, చూడండి ముస్లిమ్స్ వచ్చి మీకు ఇంతమంది ఉన్నారు, అక్కడ ఒక న్యాచురల్ ధృవీకరణ జరిగింది అనుకోండి. అక్కడ దెర్ వాజ్ అ పోలరైజేషన్. ఆ పోలరైజేషన్తో బీజేపీ సీట్లు గెలిచారు. ఈ భయం అందరికీ ఉంది. 50% కన్నా ఎక్కువ ఉన్న ముస్లిం కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఎప్పుడు గెలవలేరు. సో అక్కడేం చేశారు, స్ప్లిట్ చేశారు ఓట్లు. ఇక్కడేమో ఉన్న క్యాండిడేట్ 20% ఉన్నప్పుడు మిగతా 50%, 60% పాపులేషన్ని తిప్పుకున్నారు ఒకవైపు అన్నమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ స్ట్రాటజీ వాళ్ళది. అండ్ ఆబ్వియస్లీ దాంట్లో చేసిన తప్పేం లేదు. ఐ మీన్ ఆయన క్లాస్ పొలిటికల్ పార్టీ ఆయన చేయటం తప్పేం లేదండి, ఎందుకంటే ఆయన విస్తరించుకోవాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. మహారాష్ట్రకి వెళ్ళారు కదా, మహారాష్ట్రలో పోటీ చేసి యూపీలో 100 చోట్ల పోటీ చేసి